కుడికి మోసపోయినటువంటి ప్రజలందరి బాధ్యత కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరంగల్కు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి విషయంలో వరంగల్ మొదటి నుంచి గంభీరమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నది. కాబట్టి 27న జరిగేటువంటి ఈ బహిరంగ సభను చాలా గొప్పగా విజయవంతం చేయడం ద్వారా ఈరోజు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీల నాయకుల మెడలు వంచి ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడంలో మనం చాలా చొరవతో ముందుకు కదలి రావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, కేసీఆర్ గారు 2 పార్శ్వాలు మనకు తెలుసు. ఉద్యమ నాయకుడిగా ఏ రకమైనటువంటి భావజాలాన్ని, ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తన పనితీరును ఏ రకంగా చూపించిండో మీరందరూ కూడా గ్రహించిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పెళ్లికి చావుకు ఒకే మంత్రం లాగా ఎక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఎదుటి వాళ్ళ మీద దాడి, పరనింద, ఆత్మస్థుతి తప్ప పనులు చేసినటువంటి పాపాన పోలేదు. అదే కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పని చెప్పిండు. అందుకనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల అచిరకాలంలో సాధ్యం కానటువంటి అన్ని కార్యక్రమాలు అమలు చేసి దేశం మొత్తం మన వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొస్తే, ఇవాళ మీరందరూ చూసిండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి దాష్టీకంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి దాపురించింది అని అంటే, ఒకనాడు మంచికి, అభివృద్ధికి, సంక్షేమానికి, ఆత్మగౌరవానికి నిలయంగా మరో పేరుగా తెలంగాణ తయారైతే ఇవాళ అరాచకానికి, అన్యాయానికి, అవమానాలకు క్యూర్ ఆఫ్ అడ్రస్గా తయారు చేసినటువంటి ఈ పరిస్థితిని ఎండగట్టడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి ఈ ఎండగట్టడం ప్రజాక్షేత్రంలో భారీ బహిరంగ సభ రూపేణా ఆ పాలకుల నిర్వాకాన్ని బజార్లో నిలబెట్టి వాళ్ళని దోషిగా చూపించడమే మనందరి ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి మరొకసారి అన్ని వర్గాలకు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు,